హాయ్ అందరికీ, వెల్కమ్ టు లక్ష్మీరాజు షార్ట్స్. ఇప్పుడు మనం దర్శనం చేసుకోబోయే ఆలయం శ్రీ 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 విరాట్ విశ్వకర్మ వారి దేవాలయము. ఈ ఆలయం బిహెచ్ఎల్ టౌన్షిప్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాంప్లెక్స్లో ఉంది. పార్ట్ 1 వీడియో ఎవరైనా మిస్ అవుతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయడం మర్చిపోకండి. రండి, ఇంకా ఆలస్యం చేయకుండా టెంపుల్ లోపలికి వెళ్దాము. ఆలయంలోకి రాగానే ఇక్కడ కనిపిస్తున్నది సతీ సమేత నవగ్రహ మండపం. ఇదే శ్రీ 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 విరాట్ విశ్వకర్మ వారి దేవాలయము. ఈ ప్రధాన ఆలయంలోకి ఫోన్ ఎలవ్ లేదు. మేము దర్శనం చేసుకొని వచ్చాము, చాలా బాగా జరిగింది దర్శనము. పురాణ కథల ప్రకారం విశ్వకర్మ అంటే దేవతల వాస్తుశిల్పి అని, అంటే ఇతను ఒక బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్తోని నగరాలని అలాగే రథాలని డిజైన్ చేసే వాళ్ళని, అంటే ఒక ఇంజనీర్ లాగా అనమాట. అద్భుతమైన కట్టడాలను కట్టేవారంట. ఇంకా ఈ టెంపుల్కి పక్కనే నాగదేవత ఆలయం కూడా ఉంది. రండి, దర్శనం చేసుకుందాం. ఈ నాగదేవత ఆలయం పక్కనే శ్రీ బాలకామాక్షి అమ్మవారి ఆలయం కూడా ఉంది. రండి, దర్శనం చేసుకుందాం. ఆలయం లోపల వీడియో తీయడానికి అనుమతి లేదు, అంటే కొంత భాగం వరకు మాత్రమే తీసుకోవాలి, అమ్మవారిని తీయొద్దు అని చెప్పారు. అందుకే నేను వీడియో తీయలేదు. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఆ అమ్మ చల్లని ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం శ్రీ జగద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం. ఈ ఆలయం లోపలికి కూడా ఫోన్ ఎలవ్ లేదు. మేము వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. చాలా బాగా జరిగింది మా దర్శనం. పచ్చని చెట్లతో చల్లని గాలులతో చాలా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది ఈ ఆలయము. ఇంకా ఇదే టెంపుల్లో గోశాల కూడా ఉంది. రండి, ఒకసారి లోపలికి వెళ్దాము. ఆవుని దర్శించడం అంటే సకల దేవతల అనుగ్రహం మనకు లభించినట్లే. ఇంకా ఈ గోశాలలోకి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడు కూడా ఉట్టి చేతులతోనే అయితే వెళ్ళకండి. ఏవైనా అరటిపళ్ళ లేకపోతే ఇంకేవైనా ఆహారం తీసుకెళ్ళండి. అంటే పెసర్లు కానీ, మినుములు కానీ, గోధుమలు కానీ, ఇలాంటివి ఏవైనా సరే ఒక నైట్ మొత్తం నానబెట్టి అందులో కొంచెం బెల్లం కలుపుకొని తీసుకొని వెళ్ళండి, చాలా మంచిది. పక్కనే శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయం కూడా ఉంది. రండి, లోపలికి వెళ్దాము. ఈ టెంపుల్స్ అన్నీ పక్కనే ఉంటాయి. వీటిని టెంపుల్ కాంప్లెక్స్ అని, టెంపుల్ సిటీ అని అంటారు. ఒక టెంపుల్లో నుంచి ఇంకో టెంపుల్ లోపలికి వెళ్ళడానికి దారి ఉంటుంది. నేను మీకు క్లారిటీగా చూపించడానికని నేను ఇలా మీకు ఎంట్రన్స్ నుంచి చూపిస్తున్నాను. ముందుగా ఇక్కడ నాగదేవత ఆలయం ఉంది. రండి, దర్శనం చేసుకుందాము. ఆలయం లోపలికి రాగానే ఒక చిన్న కోనేరు లాగా ఉంది, కానీ మొత్తం కవర్ చేసేసారు, లోపలికి ఎంట్రీ ఇవ్వడానికి లేదు. ఈ కోనేరులో తాబేళ్ళు కూడా ఉన్నాయి, చూడండి. ఈ కోనేరు దాటుకొని కొంచెం ముందుకు వెళ్తే కనిపించే ఈ ఆలయమే శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయము. టెంపుల్ క్లోజ్ చేసి ఉంది, అంటే లాక్ వేసేసారు. సో దర్శనం చేసుకోలేకపోయాము. ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. అయ్యప్ప స్వామివారి ఆలయం వెనుకనే అమ్మవారి ఆలయము, అలాగే పక్కనే శివాలయం కూడా ఉంది. ఇవన్నీ కూడా లాక్ వేసి ఉన్నాయి, సో దర్శనం చేసుకోలేకపోయాము. ఈ ఆలయం పక్కనే శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరం కూడా ఉంది. రండి, దర్శనం చేసుకుందాము.
ముందుగా మనం ద్వారకామాయి దర్శనం చేసుకుందాం రండి. ద్వారకామాయి దర్శనం చేసుకున్నాం కదా, ఇక్కడ కనిపిస్తుంది బాబావారి ప్రధాన ఆలయం. ఈ ఆలయం పక్కనే వినాయకుడి టెంపుల్ ఉంటుంది. రండి స్వామివారిని దర్శనం చేసుకుందాం. ఇక్కడ మీరు చూస్తుంది బాబా వారి మందిరం అండి. ఈ మందిరానికి ఎదురుగా శ్రీ వాస్తు దోష నివారణ గణపతి ఆలయం ఉంటుంది. ఎటువంటి వాస్తు దోషాలకైనా ముందుగా ఈ వినాయకుడిని పూజిస్తే సకల దోషాలు తీరిపోతాయని అంటారు. శ్రీ సాయిబాబా వారి ఆలయంలోకి కూడా ఫోన్ ఎలౌ లేదు, సో వీడియో తీయలేకపోయాను. మా దర్శనం చాలా బాగా జరిగింది. ఆ బాబావారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. ఒకసారి ఈ టెంపుల్ వ్యూ చూడండి, చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్. ఇంకా ఈ ఆలయం పక్కనే దత్తాత్రేయ స్వామివారి ఆలయం కూడా ఉంది. రండి దర్శనం చేసుకుందాం. శ్రీ దత్తాత్రేయ స్వామివారి దర్శనం చేసుకున్నాం కదా, రండి ఇప్పుడు ఔదుంబర వృక్షం దర్శనం చేసుకుందాం. ఈ ఆలయంలో మేడి చెట్టు, ఉసిరి చెట్టే కాక మరికొన్ని మొక్కలు ఉన్నాయి. వీటి పేర్లు తెలిస్తే కామెంట్ చేయండి. సాయిబాబా వారి ఆలయం పక్కనే సంతోషి మాత అమ్మవారి ఆలయం కూడా ఉంది. రండి దర్శనం చేసుకుందాం.
భక్తుల కష్టాలను తీర్చి కోరిన కోరికలు నెరవేర్చే సుఖప్రదాయిని సంతోషప్రదాయిని అయిన అమ్మవారి దర్శనం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పార్ట్ 3 వీడియో కూడా ఉంది. మిస్ అవ్వద్దు అనుకుంటే ఇప్పుడే లక్ష్మీరాజు షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి.